దసరా శరన్నవరాత్రి ఉత్సవాలంటే బారులు తీరేటటువంటి వాహనాలు, ఫోర్ వీలర్‌లన్నీ బస్సులు దొరక్క నానా తిప్పలు పడేటటువంటి సిట్యుయేషన్ ఇదివరకు ఆంధ్రప్రదేశ్‌కి. తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువ. మనకి తమిళనాడు నుంచి బెంగుళూరు నుంచి కూడా వస్తుంటారు గానీ, చెన్నై నుంచి, బెంగుళూరు నుంచి కూడా. కానీ అటుతో పోల్చుకుంటే ఇటే ఎక్కువుంటది. మనకు తెలుసు గంటల కొద్దీ ట్రాఫిక్ జాములయినియని, ఇయన్నీ లైవ్‌లు కూడా ఇచ్చినటువంటివి చూసాం. ఈ దఫా సంఖ్య తగ్గింది. దీనికి సాక్ష్యం తెలంగాణ ఆర్టీసీ చెప్తున్నటువంటి లెక్క. దసరా నేపథ్యంలో 110 కోట్ల ఆదాయం వాళ్ళకి సమకూరింది. 7,754 స్పెషల్ బస్సులు తిప్పాలని నిర్ణయించారు. కానీ ప్రయాణికులు లేకపోవడంతో 5,300 బస్సులే నడిపారు. లాస్ట్ ఇయర్ 6,300 ప్రత్యేక బస్సులేస్తే 114 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి సొంతోళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిందట. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో కూడా ఆదాయం తగ్గిందన్నటువంటిది లెక్క కడుతున్నారు. కానీ దాంతో పోల్చుకుంటే జనం వెళ్ళడమే తగ్గిందన్నటువంటిది ఇప్పుడు లెక్క.